Hello everyone, this is Lata Akula. In this video we are going to study about principles of inheritance and variation. So principles of inheritance and variation అనేటువంటి లెసన్ గురించి నేర్చుకుందామండి. Before going to discuss about this, we need to learn about the some of the terms. That is inheritance, variation. Inheritance అంటే ఏంటండి? The transfer of characters from the parents to offsprings. It is called as inheritance. So parents నుంచి క్యారెక్టర్స్ అనేవి వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్స్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అస్ ఇన్హెరిటెన్స్ అంటాం. అలాగే వాట్ ఈస్ మెన్ బై వేరియేషన్? ఇట్ ఈస్ ద డిగ్రీ బై విచ్ ద ప్రాజనీ డిఫర్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. సో క్యారెక్టర్స్ అనేవి పాస్ అయినప్పటికీ కూడా పేరెంట్స్ ఆఫ్ స్ప్రింగ్స్ రెండు కూడా ఎగ్జాక్ట్గా సిమిలర్గా ఉండరు. కొంత వేరియేషన్స్, కొంత డిఫరెన్సెస్ అనేవి కనబడుతూ ఉంటుంది టీచర్స్లో. సో దాన్ని వేరియేషన్ అంటాం. And here what is meant by genetics? Genetics is nothing but the branch of science which deals with inheritance as well as the variation of the characters from the parents to offsprings. సో ఈ జెనెటిక్స్లో మనం ఏం నేర్చుకుంటూ ఉంటాం? ఇన్హెరిటెన్స్ గురించి, వేరియేషన్ గురించి కూడా నేర్చుకుంటూ ఉంటాం. అండ్ హూ కాయిన్డ్ ద టర్మ్ జెనెటిక్స్? ద పర్సన్ కాల్డ్ బ్యాట్సన్. బ్యాట్సన్ ఇన్ ద ఇయర్ 1906 he coined the term genetics. అండ్ సో ఇప్పుడు మనం వేరియేషన్స్, జెనెటిక్స్, ఇన్హెరిటెన్స్ అని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఈవెన్ ఎర్లీ 8000 to 1000 BC టైంలోనే ఈ వేరియేషన్స్ అనేవి సెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా వస్తాయని చెప్పేసి అప్పటి పీపుల్కి కూడా ఐడియా ఉంది. సో వాట్ దే హ్యావ్ డన్, వాట్ దే యూస్ టు డూ, వాళ్ళు ఏం చేశారు? ఎర్లీ టైంలో ఉన్నటువంటి పీపుల్ వాళ్ళకి అవైలబుల్గా ఉన్నటువంటి వైల్డ్ ప్లాంట్స్, యానిమల్స్లో వాటిలో కొంత సెలెక్టివ్ బ్రీడింగ్ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాంట్స్ని, యానిమల్స్ని డెవలప్ చేసుకున్నారు. అంటే అప్పట్లో ఎక్కువగానే వైల్డ్ యానిమల్స్ ఉంటూ ఉంటాయి కదా. సో డొమెస్టికేషన్ చేసుకోవాలంటే ముందు ఆ వైల్డ్ యానిమల్స్తో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ని వాళ్ళకు అనుగుణంగా సెలెక్టివ్గా కొన్ని యానిమల్స్తో క్రాస్ చేసుకున్నారు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 యానిమల్స్ తీసుకున్నారు. ఆ 2 యానిమల్స్లో ఒక యానిమల్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఇంకొక యానిమల్లో లేవు. సో ఆ రెండింటిని క్రాస్ చేసిన వాటికి వచ్చేటువంటి ఆఫ్ స్ప్రింగ్స్లో ఆ గుడ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎగ్జిబిట్ అవుతాయని వాళ్ళకి ఐడియా ఉంది. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే సెలెక్టివ్గా బ్రీడ్ చేశారు ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా. సో చేసి వచ్చినటువంటి యానిమల్ డొమెస్టికేటింగ్ దమ్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డొమెస్టిక్ యానిమల్స్ అన్నీ కూడా ఏంటి? వన్స్ దే వర్ వైల్డ్ యానిమల్స్, ఓన్లీ వైల్డ్ స్పీషీస్ నుంచి వచ్చినటువంటి యానిమల్స్ని సెలెక్టివ్ బ్రీడింగ్ అండ్ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా వచ్చినటువంటి యానిమల్స్ని నౌ వీఆర్ డొమెస్టికేట్ చేసి వాటి ద్వారా వచ్చినటువంటి ప్రాజనీ ద్వారా వచ్చినటువంటి యానిమల్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి యానిమల్స్ అన్నీ కూడా. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? సాహివాల్ ఆఫ్ పంజాబ్. సో పంజాబ్లో ఉన్నటువంటి ఈ సాహివాల్ ఉన్నది కదా, ఇట్ ఈస్ ancestral wild cow. సో ఇది ancestral wild cow పేరేంటి? సాహివాల్ ఆఫ్ పంజాబ్. అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఒంగోల్ బుల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏంటి? ఈ విధంగా సెలెక్టివ్ బ్రీడింగ్ అండ్ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ప్రాసెస్ డెవలప్ చేసినటువంటి యానిమల్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. Richard John Mendel, he was the first person to demonstrate the scientific basis of inheritance and variation by conducting hybridization experiments. So మనం ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం? ఎర్లీ పీపుల్ ఆల్సో దే డెవలప్డ్ సమ్ ఆఫ్ ద యానిమల్స్ యూజింగ్ సెలెక్టివ్ బ్రీడింగ్ మెథడ్, హ్యావ్ సమ్ ఐడియా రిగార్డింగ్ ద వేరియేషన్ అని చెప్పి, బట్ దే డు నాట్ హ్యావ్ ఎనీ సైంటిఫిక్ ఐడియా. సో అప్పట్లో ఉన్న పీపుల్కి సైంటిఫిక్ నాలెడ్జ్ అయితే లేదు. రిచర్డ్ జాన్ మెండల్ అనేటువంటి పర్సన్ ఏం చేశారు? అతను ఈ సైంటిఫిక్, ఈ ఇన్హెరిటెన్స్ అనేది ఎలా వస్తుంది, వేరియేషన్స్ అనేవి ఆఫ్ స్ప్రింగ్స్లో ఎలా జనరేట్ అవుతాయి, ఆ క్యారెక్టర్స్ అనేవి పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి ఎలా ఇన్హెరిట్ అవుతాయి, అవన్నీ కూడా సైంటిఫిక్ ప్రూఫ్స్తో ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఈ కండక్టెడ్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్. ఈయన ఏం చేశారు? హైబ్రిడైజేషన్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇన్హెరిటెన్స్, వేరియేషన్స్ వాటిని సైంటిఫిక్గా డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేశారని చెప్పాం కదా. హిస్ ఎక్స్పెరిమెంట్స్ వర్ ఇన్ ఫ్యాక్ట్ ద ఎక్స్టెన్షన్స్ అండ్ డెవలప్మెంట్ of hybridization experiments on pea conducted by earlier workers like Knight and Gross. సో ఈయనకు ముందు నైట్ అండ్ అనేటువంటి వర్కర్స్ ఏం చేశారంటే దే హ్యావ్ కండక్టెడ్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద పీ ప్లాంట్స్ మీద వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేశారు, వాటిని ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చారు. అండ్ దిస్ మెండల్ హీ వాస్ బోర్న్ ఆన్ July 22, 1822. He worked on Pisum sativum, that is green pea. Pisum sativum
అనేటువంటి ప్లాంట్ పైన వర్క్ చేశారు. హీ వర్క్డ్ ఫర్ 7 years, దట్ 1856 నుంచి 1863 వరకు. ఇయర్ చాలా ఇంపార్టెంట్ అండి. 1856 to 1863 వరకు ఇతను వర్క్ చేశారు. చేసి ఇతను ఏం చేశారంటే హీ ప్రపోజ్డ్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో 7 years పాటు ఈ పైసం సటైవం పైన వర్క్ చేసి ఇతను లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ప్రపోజ్ చేశారు. వై మెండల్ సెలెక్టెడ్ పీ ప్లాంట్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్? సో మెండల్ పీ ప్లాంట్ పైసం సటైవంని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారండి? ఇట్ షోస్ సెవరల్ క్యారెక్టర్స్. కొన్ని క్యారెక్టర్స్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. అవేంటో చూద్దాం. వాట్ ఆర్ ద ఫీచర్స్? పీ హ్యాస్ మెనీ ఆల్టర్నేటివ్ ట్రేడ్స్. సో పీ ప్లాంట్కి వచ్చేసరికి చాలా ఆల్టర్నేటివ్ ట్రేడ్స్ అనేవి ఉంటాయండి. So before going to discuss about this, we need to learn about two words. One is a character and trait. Character and trait ante ento chuddam. Character ante entante it is a feature of an individual. ఒక ఇండివిజువల్కి ఉన్నటువంటి ఒక ఫీచర్ని దాన్ని క్యారెక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ అనేది హైట్ అనేది ఒక క్యారెక్టర్, కలర్ అనేది ఒక క్యారెక్టర్, ఓకే, షేప్ అనేది ఒక క్యారెక్టర్. వీటన్నిటిని కూడా ఒక ఫీచర్సే కదా, ఒక ఇండివిజువల్గా ఉన్నటువంటి ఫీచర్స్, వీటినే మనం క్యారెక్టర్ అంటాం. ట్రైట్స్ అంటే ఏంటంటే డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఆఫ్ ఏ క్యారెక్టర్ అండ్ డిటెక్టబుల్ వేరియంట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ట్రైట్. క్యారెక్టర్లో ఉన్నటువంటి డిస్టింగ్విషింగ్ ఫీచర్ని ట్రైట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? క్యారెక్టర్ అంటే హైట్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు హైట్లో మనకి 2 types ఉండొచ్చు. టాల్ ఉండొచ్చు, డ్వార్ఫ్ ఉండొచ్చు. ఈ టాల్, డ్వార్ఫ్ అనే వాటిని ఏమంటాం? ట్రైట్స్ అంటాం. అలాగే ఇప్పుడు సీడ్ షేప్ తీసుకుందాం. రౌండ్ ఉండొచ్చు, రింకిల్ ఉండొచ్చు. సో సీడ్ షేప్ అనేది క్యారెక్టర్ అయితే రౌండ్, రింకిల్ అనేవి వచ్చేసరికి ట్రేడ్స్ అవుతాయి. అలాగే హైట్ ఆఫ్ ద ప్లాంట్ తీసుకుంటే టాల్, డ్వార్ఫ్ అని చెప్పుకున్నాం. అలాగే కలర్ ఆఫ్ ద ఫ్లవర్ తీసుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అనేది ఒక ఫీచర్, దానిలో ట్రేడ్స్ ఏమవుతాయి? ఒకటేమో పర్పుల్ కలర్ అవ్వచ్చు, ఇంకోటేమో పింక్ కలర్ ఆర్ వైట్ కలర్. సో అవి ట్రేడ్స్ అవుతాయి అన్నమాట. సో వీటిని ట్రేడ్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనం వై ద మెండల్ హ్యావ్ సెలెక్టెడ్ ద పీ ప్లాంట్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఈయన ఏం చేశారు? పీ ప్లాంట్ పైసం సటైవం ఎందుకు తీసుకున్నారు? పీ ప్లాంట్ హ్యాస్ డిస్టింక్టివ్ ఆల్టర్నేటివ్ ట్రేడ్స్. ఈ పీ ప్లాంట్స్లో డిఫరెంట్ ట్రేడ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. అంటే ఏంటి? కొన్ని ప్లాంట్స్ చాలా టాల్గా ఉంటాయి, కొన్ని ప్లాంట్స్ ఏమో హైట్ తక్కువగా డ్వార్ఫ్గా ఉంటాయి, కొన్ని పీ ప్లాంట్స్ ఏమో వైట్ కలర్లో ఫ్లవర్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ని వస్తే, కొన్ని పీ ప్లాంట్స్లో వచ్చేసరికి వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. అంటే ఇటువంటి ఆల్టర్నేటివ్ ట్రేడ్స్ అనేవి ఈ పీ ప్లాంట్స్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేశారు. అలాగే ఈ పీ ప్లాంట్ అనేది యాన్యువల్ ప్లాంట్స్ కాబట్టి ది కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ ఇన్ 1 season. 1 seasonలోనే దాని లైఫ్ సైకిల్ అయిపోతుంది కాబట్టి మనం ఇమ్మీడియట్గా మనం ఏం చేయొచ్చు? వాటి నుంచి సీడ్స్ డెవలప్ చేసి నెక్స్ట్ జనరేషన్ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఈజీగా, త్వరగా, లెస్ టైం టేకింగ్ కాబట్టి దీన్ని తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పీ ప్లాంట్లో ఫ్లవర్స్ తీసుకుంటే అవి బైసెక్షువల్ ఫ్లవర్స్ అండి. బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటే దే కన్సిస్ట్ ఆఫ్ బోత్ ఆండ్రిషియం అండ్ గైనిషియం ఇన్ 1 flower. ఆండ్రిషియం, గైనిషియం ఒకే ఫ్లవర్లో ఉంటాయి కాబట్టి సెల్ఫ్ పాలినేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. సో సెల్ఫ్ పాలినేషన్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే వీటిని ఆర్టిఫిషియల్గా కూడా ఈజీగా మనం క్రాస్ పాలినేషన్ కూడా చేయొచ్చు ఈ పీ ప్లాంట్స్తో. అండ్ వచ్చినటువంటి ఆఫ్ స్ప్రింగ్స్ వస్తాయి కదా, హైబ్రిడ్స్, దివర్ ఫర్టైల్. సరే, ఇంత డెవలప్ చేసిన తర్వాత హైబ్రిడ్స్ దాని నుంచి వచ్చేటువంటి ఆఫ్ స్ప్రింగ్స్ కాకుండా స్టెరల్గా ఉంటే మనకి ఎటువంటి యూజ్ ఉండదు. కానీ ఈ పీ ప్లాంట్స్లో వచ్చేటువంటి హాఫ్ స్ప్రింగ్స్ అన్నీ కూడా ఫర్టైల్గా ఉంటాయి అన్నమాట. దే ప్రొడ్యూస్ ఫర్టైల్ హైబ్రిడ్స్. అండ్ హియర్ ట్రూ బ్రీడింగ్ పీ ప్లాంట్స్. ఇక్కడ మనం ట్రూ బ్రీడింగ్ అంటున్నాం. ట్రూ బ్రీడింగ్ అంటే ఏంటో చూద్దాం. ఈ మెండల్ ఏం చేశారంటే he conducted artificial pollination or cross pollination experiments by using true breeding pea plants or true breeding pea lines అంటాం. ట్రూ బ్రీడింగ్ పీ లైన్స్ అంటే ఏంటంటే ప్లాంట్స్, ద ట్రూ బ్రీడింగ్ లైన్ ఇస్ వన్ that have undergone continuous self-pollination for several generations. సో కంటిన్యూస్గా ఎక్కువ జనరేషన్స్ పాటు సెల్ఫ్ పాలినేషన్ అనేటువంటి ఆ ప్లాంట్స్ని ట్రూ బ్రీడింగ్ పీ లైన్స్ అంటాం. ఈ ట్రూ బ్రీడింగ్ పీ లైన్స్లో ఎలా ఉంటుందంటే దే హ్యావ్ అ స్టేబుల్ ట్రైట్స్, దే ఇన్హెరిట్ స్టేబుల్ ట్రైట్స్ ఫర్ సెవరల్ జనరేషన్స్. వాటిలో ఒకే క్యారెక్టర్ అనేది, ఒకే ట్రైట్ అనేది కొన్ని జనరేషన్స్ పాటు కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఎటువంటి చేంజ్ లేకుండా. సో అటువంటి ట్రూ బ్రీడింగ్ పీ లైన్స్ని ఇది ఏం చేశారు? మెండల్ ఆర్టిఫిషియల్గా బ్రీడింగ్ అనేది చేశారు. అంటే వాటిలో కొన్ని వేరియేషన్స్ డెవలప్ చేయడం కోసం వాట్ హీ హెస్ డన్, హీ ఆర్టిఫిషియల్లీ పాలినేటెడ్ ఆర్ క్రాస్ పాలినేటెడ్ దెమ్. అండ్
ఇక్కడ ఈ మెండల్ ఏం చేశారంటే మెండల్ సెలెక్టెడ్ 14 ట్రూ బ్రీడింగ్ పీ ప్లాంట్ వెరైటీస్. సో ఇతను 14 ట్రూ బ్రీడింగ్ పీ ప్లాంట్ వెరైటీస్ని సెలెక్ట్ చేశారు. ఈ 14 ట్రూ బ్రీడింగ్ పీ ప్లాంట్స్ అనేవి 7 పేర్స్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. హౌ దే వర్ ఎగ్జిస్టింగ్? దే వర్ ఎగ్జిస్టింగ్ యాజ్ 7 పేర్స్. దే వర్ ఎగ్జిస్టింగ్ యాజ్ 7 పేర్స్ విచ్ వర్ సిమిలర్ ఎక్సెప్ట్ 1 క్యారెక్టర్. ఇక్కడ ఈ 7 క్యారెక్టర్స్ అంటే ఏంటి చూద్దాం. సీడ్ కలర్, ఫ్లవర్ కలర్, పాట్ షేప్, పాడ్ కలర్, ఫ్లవర్ పొజిషన్, స్టెమ్ హైట్, ఇవన్నీ కూడా ఏంటి 7 క్యారెక్టర్స్. ఈ 7 క్యారెక్టర్స్లో మనకి ఏముంటాయి, ఒక్కొక్క క్యారెక్టర్కి ట్రైట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సీడ్ షేప్ తీసుకుందాం. సీడ్ షేప్ తీసుకుంటే దీనిలో ఏముండొచ్చు, రౌండ్ ఉండొచ్చు, రింకిల్ ఉండొచ్చు. ఈ 2 టైప్స్లో ఏదో ఒక ట్రైట్ ఉండొచ్చు. సీడ్ కలర్ తీసుకుంటే ఎల్లో కలర్ సీడ్స్ ఉండొచ్చు, లేదంటే గ్రీన్ కలర్ సీడ్స్ ఉండొచ్చు. ఫ్లవర్ కలర్ తీసుకుంటే వైలెట్ కలర్ ఫ్లవర్ అవ్వచ్చు, వైట్ కలర్ ఫ్లవర్ అవ్వచ్చు. పాట్ షేప్ వచ్చేసరికి ఫుల్ ఆర్ ఇన్ఫ్లేటెడ్ ఆర్ కన్స్ట్రిక్టెడ్ పాట్ షేప్స్ అనే ఉండొచ్చు. అండ్ పాట్ కలర్ తీసుకుంటే గ్రీన్ కలర్ పాడ్ ఆర్ ఎల్లో కలర్ పాడ్. అండ్ ఫ్లవర్ పొజిషన్ యాక్సెల్ ఫ్లవర్స్ లేదంటే టర్మినల్ ఫ్లవర్స్ అయినా అవ్వచ్చు. అండ్ స్టెమ్ హైట్ టాల్ ఆర్ డ్వార్ఫ్. వీటిలో మనం డామినెంట్ ఏవి రెసివ్ ఏవి తీసుకుంటే రౌండ్ ఈజ్ డామినెంట్ ఓవర్ ద wrinkle, ఎల్లో ఈజ్ డామినెంట్ ఓవర్ ద గ్రీన్. ఇంపార్టెంట్ అండి ఇది. ఎల్లో ఈజ్ డామినెంట్ ఓవర్ ద గ్రీన్, వైలెట్ ఈజ్ డామినెంట్ ఓవర్ ద వైట్, full or inflated is dominant over the constricted. And even pod colors, green color is dominant over the yellow color, axial is dominant over the terminal, and finally the tallness is dominant over the dwarfness. సో ఈ విధంగా ఇతను ఏం చేశారు, 14 ట్రూ బ్రీడింగ్ పీ ప్లాంట్ వెరైటీస్ని ఒక 7 పేర్స్గా తీసుకున్నారండి. 7 పేర్స్గా తీసుకొని వీటిపైన ఎక్స్పెరిమెంట్స్ చేశారు గ్రిగర్ జాన్ మెండల్. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ మెండల్ సక్సెస్? సో ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్స్లో ఎలా సక్సెస్ అయ్యారు? హీ అప్లైడ్ స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ మ్యాథమెటికల్ లాజిక్స్. ఇతని ఎక్స్పెరిమెంట్స్లో చేసిన వాటికి కొన్ని మ్యాథమెటికల్ లాజిక్స్ని, స్టాటిస్టికల్ మెథడ్స్ని అప్లై చేశారు. మిగతా వారిలా కాకుండా ఇతను ఏం చేశారు, కొన్ని స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ మ్యాథమెటికల్ లాజిక్స్ని యూజ్ చేశారు. అలాగే ఇతను చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్కి కూడా రికార్డ్ మెయింటైన్ చేశారు. సో అతను ఏం చేశారు, అదంతా కూడా రికార్డ్ మెయింటైన్ చేశారు. అలాగే ఇతను నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని యూజ్ చేశారండి. ఏదో 1 or 2 ప్లాంట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయకుండా చాలా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ మీద ఇతను ఎక్స్పెరిమెంట్స్ అనేది చేశారు. లార్జ్ శాంప్లింగ్ సైజ్ని యూజ్ చేశారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ హిస్ సక్సెస్. అండ్ ఇతను చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని కూడా ఒక థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకున్నారు. అతను చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్ని కూడా తను రాసుకున్నారు థియరీలాగా. అలా రాయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మళ్ళీ కండక్ట్ చేసుకొని దాన్ని ఫర్దర్గా టెస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా అతను ప్రతి ఎక్స్పెరిమెంట్కి కూడా థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకోవడం వల్ల ఈ అన్ని రీజన్స్ వల్ల మెన్స్ అనేవి సక్సెస్ అయ్యారు. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ 1 gene ఆర్ మోనోహైబ్రిడ్ క్రాస్.